శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భూదేవి కృత విష్ణువర్ణనం. ఓం శ్రీ వరాహదేవునికి నమస్కారం. ఓం బ్రహ్మకుమారుడకు సనత్ కుమారుడికి నమస్కారం. లీలగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామికి నమస్కారం. అట్లెత్తునప్పుడు అతన్ని గిట్టల నడమ చిక్కన మేరుపర్వతము కణకణలాడింది. ఆ దేవుడు భూమిని మంచి మాటలతో సాంత్వనపరిచిన పిమ్మట సనత్ కుమారుడు ఆ క్షేత్రాన భూదేవిని చూసి స్వస్తి పుణ్యాహవచనం గావించి వసుంధరతో, భూదేవి, ఎవరిని చూసి నీవు పొంగిపోవుదవో, నీవెవరిని చేరుకుందవో ఆ విష్ణువు నిన్ను కొనిపోవునప్పుడు నీవు చూసిన అద్భుతం ఇయ్యది అని పలికెను. నీవు విష్ణుముఖం నుండి విన్నదాన్ని తత్వంతో చెప్పము అనగా ఆ బ్రహ్మకుమారుని మాట విని భూదేవి ఇట్లు పలికెను. విప్రవర, నీ నా మహానుభావుని అడిగిన రహస్యం ఏదో అతడు నాతో చక్కగా పలికిన పలికేది ఏదో ఆ ధర్మపు గొప్ప మహిమను గ్రహింపదగిన దాన్ని చెప్పదను వినము. భగవంతుడు వక్కాణించిన ధర్మాల్లో మిక్కిలి రహస్యమైన దాన్ని చెబుతున్నాను. అది సంసారం నుండి విముక్తి కలిగించినట్టుది. ఆ ప్రభువు విష్ణు భక్తునికి ఏది కార్యమో, ఏది మిక్కిలి శ్రద్ధతో చేయదగినదో, ధర్మములన్నింటిలో వ్యాపించి నిశ్చయమైనదేదో, మిక్కిలి రహస్యమైనదేదో, సనాతనమగినదేదో అట్టి పరమధర్మాన్ని వక్కాణించగా నేను విన్నాను. అంత భూదేవ మాటలు విని మహాతాపసుడు బ్రహ్మపుత్రుడకు సనత్కుమారుడు కోకాది సముఖ తీర్థం వైపు చూసి అక్కడ ఉన్న తాపసులు బ్రహ్మచారులు ఇంకనూ ఆ సమయాన అక్కడ ఉన్నవారు మొదలగు వారందరినీ అక్కడకు రావించి యోగుల్లో పరమప్రభువు భూతాత్ముడు అగు అతడు భూదేవితో ఇట్లు పలికెను. వరాన భావించిన కలవి కాని ధర్మాన్ని నేను ముందు అడిగి తిని దాన్ని చెప్పము. అంతటా అతడి మాట విని ఋషిపుంగవులకు ప్రణమిల్లి మిక్కలి ప్రీతినందిన భూదేవి తీయని పలుకులతో ఇట్లు పలికెను. ఋషులారా, మీరందరూ విష్ణుముఖం వల్ల నేను విన్నదాన్ని వినడు అని పలకగా వారు అట్లే నీకు స్వస్తి చెప్పుము అని పలికిరి. ఆమె ఇట్లు చెప్పెను. చంద్రుడు వాయువు లోకాన కానరావు. సూర్యుడు నక్షత్రాలు రూపమారిపోయినవి. దిక్కులన్నీ మొద్దుబారిపోయినవి. ఏమీ తెలియరాకున్నది. అక్కడ గాలి వీవదు, అగ్ని వెలగదు, నక్షత్రాలు ప్రకాశించవు. అక్కడ ఏమీ తెలియరాదు. తారలు లేవు, రాసులు లేవు, అంశవులు, నక్షత్రాలు, గ్రహాలు, కుజుడు, శుక్రుడు, బృహస్పతి ఎవ్వరూ లేరు. శని, బుధుడు, ఇంద్రుడు, యముడు, వరుణుడు, ఇంకను దక్కిన దేవతలు ఎవరూ లేరు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ముగ్గురు దేవతలు తప్ప మరెవ్వరూ లేరు. అప్పుడు భారంతో మిక్కిలి వగచిన భూదేవి బ్రహ్మను శరణుజొచ్చెను. మాధవుని ఇల్లాలగా ఆమె ఆ దేవుని కడిగి అరిగి దీనంగా ఇట్లు పలికెను. దేవేంద్ర, పితామహ, భారము పీడింపగా నేను పర్వతాలతో అడవులతో పాటుగా మునిగిపోయితిని. నన్ను తరింపజేయుము. భూదేవి మాట విని లోక పితామహుడు బ్రహ్మ ముహూర్తకాలం ధ్యానంలో ఉండి భూమితో ఇట్లనెను. వసుంధర, ఇటు విషమ దశలో ఉన్న నిన్ను నేను ఉద్ధరింపజాలను. లోకములకెల్ల ప్రభువు, సర్వదేవతలకు మిన్న మొదటి కర్త, లోకేశుడు, విలుకాడు, మాయల పేటికాగు నల్లని దేవరను శరణు పొందము. మా ఎల్లరకు ఏ పని పడ్డను మమ్ముద్ధరించుట కాతనే సమర్థుడు. నిన్నుద్ధరించునని మరల చెప్పనేలా. అంత కమలముల రేకుల వంటి కన్నులు గలదియో, అనేకములకు ఆభరణాలు దాల్చినదియో ఆ భూదేవి అనంత శయనాన యోగ నిద్రలో ఉన్న మాధవునికి చేతులు జోడించినదే ప్రార్థించను. ప్రభు, నేను బరువుతో ఉన్నాను. బ్రహ్మను శరణుజొచ్చాను. ఆయన కాదనను. ఇట్లు పలికెను. అమ్మా, నిన్ను దాటవేయటకు నాకు శక్తి చాలదు. మాధవుని కడకరుగుము. సముద్రమును మునిగినను నిన్ను ఉద్ధరించుటకు అతడు సమర్థుడు. దేవదేవ, లోకనాథ, జగత్పతి, నాపై దయచూపుము. భక్తురాలను శరణు కోరుతిని. మాధవ, నన్ను అనుగ్రహించము. నీవు సూర్యుడివి, చంద్రుడివి, యముడివి, కుబేరుడివి, ఇంద్రుడివి, వర్ణుడివి, అగ్నివి, వాయువు. నీవు అక్షరుడవు, క్షరుడవు. దిక్కులు విదిక్కులు నీవే. మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం, వామనుడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహాత్ముడకు కల్కి అను అవతారాలు అన్నీ నీవే. మహాకీర్తిశాలి వగు నీవు ఇట్లా అనేక విధాలుగా ప్రతి యుగంలో వేలు వేల రూపంలో ఉన్నవానిని రానున్న వాని యోగంతో ధరించడం మేము వినుచున్నాము. భూమి, వాయువు, ఆకాశం, జలము, అగ్ని అనేవి శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి అన్నీ మాకు నీవే. గ్రహాలు, నక్షత్రాలు, కళలు, కాలం, ముహూర్తాలు, జ్యోతిశ్చక్రం, ధ్రువుడు ఈ అన్నింటినీ నీవే ప్రకాశింపచేయదువు. నెల, పక్షం, దినం, సంవత్సరం, ఋతువులు, అయనాలు, 6 రసాలు అన్ని సమాహార రూపంను నీవే. నదులు, సముద్రాలు, పర్వతాలు, మహాసర్పాలు, మేరువు, మందరం, వింజం, మలయం, దుర్ధరం ఇవన్నీ నీవే. హిమవంతం, నిషధం, శ్రేష్టమగు ఆయుధమగు చక్రం, ధనుసులు, పినాకము నీవే. యోగమును, ఉత్తమముగు సాంఖ్యమును నీవే. నారాయణ, లోకములు పరంపరయు పరాయణవు నీవే. సంక్షేప స్వరూపం, విస్తార స్వరూపం నీవే. రక్షకుడవు, భక్షకుడవు నీవే. యజ్ఞాల్లో నీవు మహాయజ్ఞ స్వరూపుడవు. నీవు యూపస్తంభాల్లో నెలకొని ఉన్నావు.
వేదాలలో సామవేద స్వరూపడవు, యజుర్వేద స్వరూపడవు. యూపమనగా యజ్ఞ పశువును కట్టు స్తంభం, అంగములతో ఉపాంగాలతో కూడిన ఋగ్వేదం అథర్వవేదం నీ స్వరూపాలే. గర్జనం వర్షణం నీవే, వేదారుతం అనృతం అనేవి నీవే. విష్ణు, ఈ లోకాలన్నింటినీ పట్టి నిలుపు అమృతాలను నీవు సృజించావు. ప్రీతివి పరమ ప్రీతివి నీవే. నీవే పురాణ పురుషుడవు, ధ్యానింప తగినదియు అగు జగత్తు సర్వం నీవే. 7 లోకాలకు నాథుడవు నీవే, ఈ లోకాల సముదాయము నీవే. నీవు కాలస్వరూపుడవు, మృత్యుడవు, భూతస్వరూపుడవు, భూతాలను పాలించువాడవు, ఆది మధ్యాంత రూపుడవు, మేధవు, బుద్ధివి, స్మృతివి. నీవు ఆదిత్యుడవు, యుగముల పరంపరవు. 5 విధాలైన గొప్ప తపస్సుల స్వరూపమగు ప్రమాణాలకు అందని స్వరూపము కలవాడవు. ఋషుల్లో మహర్షివి, నీవు భయంకరమగ దండరూపుడవు, గొప్ప తేజస్సు కలవాడవు. సిగ్గు, లక్ష్మి, విజయం నీవే. నాగుల్లో అనంతుడు, సర్పాల్లో తక్షకుడు నీవే. ఉద్వాహం, ప్రవాహమను తీవ్ర వాయుస్వరూపాలు, వరుణుడు, వారణం నీవే. నీవు క్రీడల్లోని చైతన్య స్వరూపుడవు, ఇండ్లలో గృహదేవతామూర్తివి, సర్వాత్మకుడవు, సర్వగతుడవు. వృద్ధి, మన్నున నీ స్వరూపాలే. మెరుపుల్లో అంగాలు, మెరుపుల్లోని మహాకాంతి నీవే. యుగము, మన్వంతరము నీవే. వృక్షాల్లో నీవు వనస్పతివి. మాధవ, గుడ్డు నుండి పుట్టినని, పగలగొట్టినవి వచ్చినవి, చెమట వల్ల పుట్టినవి, గర్భం నుండి పుట్టినవి వానిలో నీవే ఉన్నావు. నీవు శ్రద్ధాస్వరూపుడవు, దోషాలను పరిమార్చువాడవు. నీవు గరుడువై మహాత్ముడకు మాధవుని మోయుచున్నావు. దుందుభి, రథము, చక్రముల పట్టాల ఘోషతో ఆకాశాన ప్రవర్తించుచుందువు. జయ విజయులు, గృహదేవతలు నీవే. సర్వాత్మకుడవు, సర్వగతుడవు, చేతన, మనస్సు నీవే. నీవు భగము, వృషము, లింగము, పరుడవు, పరమాత్మకుడవు, సర్వభూతాలకు నమస్కరించదగిన వాడవు. దేవా, నమస్సు మునిగిన నన్ను కాపాడుటకు లోకనాథ నీవే సమర్థుడవు. ఈ స్తోత్రం ఆది కాలానికి సంబంధించినది, అన్ని పాపాలు హరించినది, మంగళమైనది, దృఢమైన వ్రతం కలిగి ఈ కేశవ స్తోత్రం పఠించు నరుడు సర్వరోగాల నుండి, సర్వబంధాల నుండి ముక్తుడగను. పుత్రులు లేనివాడు పుత్రుని, దరిద్రుడు ధనమును, భార్య లేనివాడు భార్యను, పతిలేని పతిని పొందుతారు. 2 సంధ్యల్లో ఈ మాధవ మహాస్తవాన్ని పఠించేవాడు విష్ణులోకమున కరుగును. విచారణ చేయ పని లేదు. ఈ మహాస్తుతిని కేవలం అక్షరాల రూపంలో అయినను చదువువాడు 1000 సంవత్సరాలు స్వర్గలోకమును ప్రతిష్ఠి పొందును. ఓం శాంతి శాంతి శాంతి.